హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీటీటీ. ముందుగా మా డిస్క్లైమర్ అయితే ఒకసారి చూసేయండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. అలాగే ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. కంటెంట్లోకి వచ్చేసినట్లయితే మేము డెవలప్ చేసినటువంటి ఎక్సెల్ బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సిస్టమ్ యూజింగ్ జీరోదా ఏపీఐ. ఈ టూల్లో కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. ఆ చేంజెస్ ఏంటి అనేవి ఇప్పుడు చూపిస్తాను. లైవ్ డేటా షీట్లోకి వెళ్దాం. చూసినట్లయితే మీరు ప్రీవియస్గా మనం ట్రేడ్ చేసేదానికి కావాల్సిన స్పేస్ అంతా రైట్ సైడ్ ఉండేది. దాన్ని ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేసి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని రైట్ సైడ్ పెట్టేసాము. ఎందుకంటే మనం ప్రతిసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా మూవ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను మనకు కావాల్సింది ఎల్టీపీ మెయిన్గా సింబల్. సో ఈ రెండు ఫస్ట్ 2 కాలమ్స్లో పెట్టేసి మిగతాది మనకు కావాల్సిన ట్రేడ్ చేయడానికి కావాల్సిన స్పేస్ అంతా ఇక్కడే తీసుకొచ్చేసాను. అలాగే ఇంతకుముందు అప్ టు 15 టిక్కర్స్ వరకే మనం డేటా చూడగలిగే వాళ్ళం. ఇప్పుడు దాన్ని 30 రోస్ వరకు అయితే పెంచడం జరిగింది. తర్వాత ఫాంట్ సైజు కొంచెం పెద్దది చేసాము. ఇంతకుముందు చిన్నగా ఉండేది ఫాంట్ సైజు పెద్దగా చేసాము. చార్ట్స్ కూడా కొంచెం కిందకి తీసుకొచ్చి ఫాంట్ సైజ్ పెంచాను. ఇప్పుడు మనం డేటా చూడాలంటే పైన చూడొచ్చు, దాని కిందే చార్ట్స్ ఉంటాయి. సో స్క్రోల్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓన్లీ స్ట్రక్చరల్ చేంజెస్ అయితే చేశాను అంతే. ఏదైతే డేటా ఇంతకుముందు చూస్తున్నామో ఆ డేటా యాజ్ ఇట్ ఈస్గా ఉంచేశాను. ఈ అప్డేట్ అనేది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ట్రేడ్స్ ఏం తీసుకోలేదు. మార్కెట్ ఈరోజు చాలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. అలాగే ఇంకా కొంచెం డౌన్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం లాస్ట్ 1.5 అవర్ నుంచి అప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే అగైన్ ప్రైస్ అనేది సెన్సెక్స్ మేకర్ బ్రేక్ లెవెల్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. టైం కూడా ఆల్మోస్ట్ 12 o'clock వచ్చింది. మీరు చూడొచ్చు ట్రేడింగ్ టైప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్ బేస్ చేసుకొని మనం పేపర్ ట్రేడ్ చేయాలా, రియల్ ట్రేడ్ చేయాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, అవి మొత్తం రైట్ సైడ్కి తీసుకొచ్చాను. అవి మీకు చూపిస్తాను. ఇవి ప్రతిసారి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే చేంజ్ చేసుకోవాలనుకున్నామో అప్పుడు రైట్ సైడ్కి వచ్చేసి ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్ఎల్ టార్గెట్ పాయింట్స్, పర్సంటేజ్ పాయింట్స్, ఫిక్స్డ్ పాయింట్స్, స్టాక్స్కి ఆప్షన్స్కి పర్సంటేజ్ అండ్ ఫిక్స్డ్ పాయింట్స్, ఎస్ఎల్ ఆర్ టార్గెట్ టైప్, ఫిక్స్డ్ పాయింట్స్ ఆర్ ఎస్ఎల్ పాయింట్స్, ఆర్డర్ టైపు, ప్రోడక్ట్ టైపు, ఇవన్నీ మనం వన్ టైం సెలెక్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతిసారి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డే స్టార్టింగ్లో ఒకసారి ఇవి చూసుకొని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పొజిషన్స్ ఇక్కడ చూడొచ్చు, హోల్డింగ్స్ ఇక్కడ చూడొచ్చు. ఆ హోల్డింగ్స్ అయితే ఈరోజు బాగా పడిపోయినాయి. స్ట్రక్చరల్గా కొన్ని చేంజెస్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ట్రేడ్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా ఇవి కూడా చూడాలి. సెన్సెక్స్లో పుట్ సైడ్ 575 దగ్గర ఒక ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ ఎంట్రీ ఫెయిల్ అయిందని చూపిస్తుంది. రీజన్ చూడాలి. ఓకే, ఇది ఆల్రెడీ 575 క్రాస్ చేసేసింది, అందువల్ల ఎంట్రీ ఫెయిల్ అయింది. డేటా అయితే క్లియర్ చేసేద్దాము.
ప్రైస్ నేను 585కి అప్డేట్ చేస్తున్నాను. ఎంట్రీ డన్. ఆర్డర్ ఐడి వచ్చేసింది మనకి. ప్రైస్ 585 క్రాస్ అయితే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది, మీరు చూడొచ్చు. ఎస్ఎల్ కూడా ప్లేస్ అయింది. స్టేటస్ మెసేజ్ చూడొచ్చు, ట్రేడ్ యాక్టివ్. ప్రైస్ కూడా 586కి వచ్చింది. మన స్టాప్ లాస్ వచ్చేసి 540, టార్గెట్ 785. P&L కాలం చూడొచ్చు, ఓవరాల్ P&L కూడా ఇక్కడ చూడొచ్చు. ట్రయల్ ఎస్ఎల్ 540 ఉంది. 585కి ట్రేడ్ ప్లేస్ చేసాం. ఇప్పుడు ప్రైస్ 574 ఉంది. మన ట్రేడ్ అనేది ప్రాఫిట్లోకి వెళ్తే ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ చేయడానికి ట్రై చేద్దాం. మన ట్రేడ్ అయితే ప్రాఫిట్లోకి టర్న్ అయింది. నేను ఎస్ఎల్ని ట్రయల్ చేస్తున్నాను 610 రూపీస్కి. ఇక్కడ ఆర్డర్లో ఒకసారి చెక్ చేద్దాము. ఈ షీట్ రీఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు 610 రూపీస్కి ట్రయల్ అయింది మన స్టాప్ లాస్ అనేది. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ప్రైస్ 610 రూపీస్కి వచ్చింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇక్కడ చూడొచ్చు ట్రయల్ ఎస్ఎల్ హిట్. మనకి అరౌండ్ 500 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ ట్రేడ్లో. చూడండి టేబుల్ పొజిషన్స్ టేబుల్ అయితే అప్డేట్ అయింది. మనకి వచ్చిన ప్రాఫిట్ 490 రూపీస్. నేను ఎస్ఎల్ని ట్రయల్ చేశాను. మనకి యాక్చువల్గా చూపించిన ప్రాఫిట్ అరౌండ్ 1000 రూపీస్ వరకు ఉంది. నేను అయితే ఎస్ఎల్ని ట్రయల్ చేశాను 610కి. బట్ మార్కెట్ ఫాస్ట్గా రివర్స్ అయ్యి 630 నుంచి 610 ఇంకా బిలో కూడా వచ్చేసింది. 590 ఉంది ఇప్పుడు ప్రైస్. సో మనము సేఫ్ సైడ్ ఉండడానికి 50% అనేది ప్రాఫిట్, మనం ఎస్ఎల్ ఎంత అయితే పెట్టామో దాంట్లో 50%కి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఎస్ఎల్ని పైకి మూవ్ చేశాను. 585 నుంచి 610 అంటే 25 పాయింట్స్. మనం పెట్టుకున్న ఎస్ఎల్ 45 పాయింట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. మన ఆప్షన్స్ ఎస్ఎల్ 45 పాయింట్స్ పెట్టుకున్నాం. దాంట్లో 50% అరౌండ్ 25 పాయింట్స్ అయితే నేను ఎస్ఎల్ని మూవ్ చేశాను. ప్రైస్ 630 వరకు వెళ్ళినా సరే బ్యాక్ వచ్చి మన ఎస్ఎల్ హిట్ చేసింది. ఇప్పుడు చూడండి ప్రైస్ 562కి వెళ్ళింది ఫాస్ట్గా. సో మనం ఎస్ఎల్ని ట్రయల్ చేసుకోవడం వల్ల మనం ప్రాఫిట్లో ఉండగలిగాము. లేదంటే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయ్యేది. చూడండి 550 వరకు వచ్చేసింది ప్రైస్ ఫాస్ట్గా. హై 635 వరకు వెళ్ళింది హై. అక్కడికి నేను 50%కే మూవ్ చేశాను, అంటే 25 పాయింట్సే మూవ్ చేశాను. బట్ ఇంకొక 25 పాయింట్స్ హై వెళ్ళినా అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసింది ఫాస్ట్గా ప్రైస్. చూసారు కదా మన జీరోదా ఈ బాట్స్ టూల్ ఎంత బాగా హెల్ప్ అవుతుందో. మనం ఓన్లీ బై ప్రైస్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. మిగతా మొత్తం ఎక్సెల్లే చూసుకుంటుంది. వన్స్ మనం ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్ని ట్రయల్ చేసుకున్నట్లయితే మనం ఇంకా ప్రాఫిట్లో ఉంటే స్లోగా ఎస్ఎల్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ నా కేసులో ఏమైందంటే ఈరోజు ప్రైస్ 635 దగ్గర ఉన్నప్పటికీ నేను 610కి ట్రయల్ చేశాను ఎస్ఎల్. ప్రైస్ ఫాస్ట్గా బ్యాక్ సైడ్ మూవ్ అయ్యి 610 క్రాస్ చేసి 525 వరకు వచ్చేసింది. అంటే మనం ఎస్ఎల్ ట్రయల్ చేసుకోకపోతే మన స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యేదన్నమాట. సో ఎస్ఎల్ ట్రయల్ చేసుకొని నేను ఒక 500 రూపీస్ అయితే లాక్ చేసుకున్నాను ఈరోజు ప్రాఫిట్. సో నేను ఈరోజు ఇంతటితో ట్రేడింగ్ అయితే ఆపేస్తున్నాను. సిస్టమ్ క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ రేపు ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే ట్రేడ్ చేస్తాను. ఈ విధంగా మనం రూల్స్కి స్టిక్ అయి ఉండడం వల్ల 1 or 2 ట్రేడ్స్ చేస్తాం డైలీ, ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో రూల్స్కి స్టిక్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ క్యాపిటల్ అనేది వైప్ అవుట్ అవ్వదు. అలాగే మీరు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నా ఆ మిస్టేక్స్ నుంచి లెర్న్ చేసుకుని స్లోగా మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒక మంచి ట్రేడర్గా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.